భారతదేశానికి ఇంత నేరుగా ఒక హెచ్చరిక వచ్చింది. దీన్ని వినగానే ప్రతి దేశభక్తుడి రక్తం మరిగేలా చేస్తుంది. విషయం చాలా స్పష్టం. భారత్ పొరుగు దేశం షరతులకు లొంగకపోతే, డిమాండ్ చేసిన వస్తువును తిరిగి ఇవ్వకపోతే, అప్పుడు అంతర్జాతీయ మైదానాలన్నిటిలో భారత్ గొంతును అణచివేస్తామని బెదిరించారు. అంటే స్పష్టంగా, మా మాట వినండి, లేకపోతే ప్రపంచం ముందు మూగవాళ్లు అయిపోండి. ఇప్పుడు ఆలోచించండి, భారత్కు ఇంత కన్ను చూపిస్తున్నది ఎవరు? ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్, టర్కీ ఇప్పటికే రెచ్చిపోయాయి. కానీ ఇప్పుడు మరొక దేశం పశ్చాత్తాపం అగ్నిలో కాలిపోతోంది. అబ్బే, అప్పట్లో పాకిస్తాన్కు మద్దతు ఇవ్వకుండా ఉంటే ఇప్పుడు నా ఈ దుస్థితి ఉండేది కాదు అని అంటోంది. ఆ దేశం మోసగాడు చైనా. కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈసారి ఈ మోసగాడు తన సొంటి ఉచ్చలోనే చిక్కుకున్నాడు. ఎందుకంటే భారత్ దాని అతి బలహీనమైన నరాన్ని పట్టుకుంది. మీకు గుర్తుండే ఉంటుంది, భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు చైనా తయారు చేసిన ఘోరమైన PL-15 మిసైల్ను పాకిస్తాన్ భారత్పై ప్రయోగించింది. J-16 ఫైటర్ నుంచి నేరుగా భారత్ సుఖోయ్ను లక్ష్యంగా చేసింది. కానీ మన సుఖోయ్లో అమర్చిన జామర్లు ఆ మిసైల్ను గాల్లోనే అంత గిర్రున తిప్పాయి. దానికి తాను ఎక్కడికి వెళ్లామో కూడా అర్థం కాలేదు. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకుముందు ఈ వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వాస్తవానికి భారత్ ఫైటర్ జెట్ను లక్ష్యంగా చేసిన ఆ మిసైల్ గాల్లో పేలకుండా నేరుగా ఒక పొలంలో పడిపోయింది. అదృష్టం చూడండి, ఆ మిసైల్ భారతీయ సైన్యం చేతికి చిక్కింది. ఇప్పుడు స్క్రీన్పై మీరు చూస్తున్న ఫోటోలు అదే రహస్యమయ PL-15 మిసైల్కు చెందినవి. ఇప్పుడు భారతీయ సైన్యం దీన్ని బహిరంగంగా ప్రజల ముందు ప్రదర్శిస్తోంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, భారత్ దీన్ని అందరి ముందు చూపిస్తున్నందుకు చైనాకు అంత ఆందోళన లేదు. నిజమైన ఆందోళన కారణం వేరే. మీడియా నివేదికల ప్రకారం భారత శాస్త్రవేత్తలు ఈ మిసైల్పై ఒక భయంకరమైన ప్రక్రియ ప్రారంభించారు. రివర్స్ ఇంజనీరింగ్ అంటే దాన్ని తయారు చేయకుండానే దాని ప్రతి చిన్న పెద్ద భాగాన్ని విడదీసి దాని టెక్నాలజీని పూర్తిగా అర్థం చేసుకోవడం. అంటే ఇప్పుడు భారత్ దాని నిర్మాణం, వేగం, పనితీరు అన్ని తెలుసుకుంటోంది. ఇదే విషయం చైనా నిద్రహరణం చేస్తోంది. భారత శాస్త్రవేత్తల బృందం ఈ మిసైల్ను ముక్కలు ముక్కలుగా చేసి ఒక పాత కుట్ర పుస్తకంలా పేజీగా చదువుతోంది. ప్రతి పేజీ, ప్రతి పదం, ప్రతి రహస్యాన్ని బయటపెడుతోంది. లక్ష్యం స్పష్టం: చైనా ఈ మిసైల్ టెక్నాలజీని పూర్తిగా డీకోడ్ చేయడం. తద్వారా తర్వాతసారి డాగ్ ఫైట్లో ఏదైనా BVR మిసైల్ వచ్చినా గాల్లోనే ఓడించేయడం. ఇదే విషయం చైనాను అంతర్గతంగా పొడుచుతోంది. చైనా విదేశీ వ్యవహారాల మంత్రి ఇప్పుడు ఇచ్చిన ఒక ప్రకటన దీనివల్ల చైనా భయాన్ని బట్టబయలు చేసింది. భారత్ ఈ మిసైల్ను చైనాకు తిరిగి ఇవ్వాలి, తద్వారా దీని అక్రమ వినియోగాన్ని ఆపవచ్చు అని అంటున్నారు. కానీ ప్రశ్న ఏమిటంటే, నిజంగా చైనాకు దీని గురించి ఆందోళననా, లేక భారత్ దీని టెక్నాలజీని చీల్చు చూస్తుందనే భయమా? చైనాకు తెలుసు, భారత్ కేవలం అర్థం చేసుకోవడమే కాదు, దానికంటే చాలా ఘోరమైన ప్రత్యుత్తరాన్ని తయారు చేస్తూ ఉండవచ్చు. చైనా విదేశీ శాఖాధికారి లిన్ అంటున్నాడు, భారత్కు దీనివల్ల ఏమీ లాభం ఉండదు, ఇది యుద్ధ ఫలితాన్ని మార్చలేదు. కానీ వాస్తవం ఏమిటంటే, భారత్ ఇప్పుడు ప్రతి రంగంలో ఆత్మనిర్భర్గా మారుతోంది. చైనా బెదిరింపులు ఇకపై పనిచేయవు. ఇప్పుడు చైనా తన వ్యూహంలో మరో మలుపు తిప్పుతూ అంటోంది, ఈ PL-15 కేవలం సాధారణ కన్వెన్షనల్ మిసైల్ మాత్రమే. పాకిస్తాన్ దీన్ని తప్పుగా వాడింది. దీన్ని ఒక దురదృష్టకర సంఘటన అని చెబుతూ మాకు విషాదం కలిగింది. భారత్ ఈ మిసైల్ శిథిలాలను తిరిగి ఇస్తే మేము దీని లోపాలను సరిచేస్తామని సాక్ష్యాలిస్తున్నారు. కానీ కథ ఇక్కడితో అంతం కాదు. చైనా మరో ఎత్తు వేసింది. ఒప్పుకోకపోతే ఐక్యరాజ్య సమితిలో భారత్ ప్రతిపాదనలన్నీ వీటో చేస్తామని బహిరంగ హెచ్చరిక జారీ చేసింది. ఇప్పుడు చూడాలి, భారత్ ఈ ఒత్తిడికి లొంగుతుందా, లేక చైనాకు దాని భాషలోనే సమాధానమిస్తుందా? చైనా ఇటీవలి ప్రకటనల నుంచి ఒక విషయం బొట్టు పెట్టింది. అది భయంకరంగా భయపడుతోంది. కారణం, భారత్ ఆ మిసైల్ పై రివర్స్ ఇంజనీరింగ్ ప్రారంభించింది. మన శాస్త్రవేత్తలు దీని పూర్తి టెక్నాలజీని అర్థం చేసుకుంటే చైనా మిగతా PL సిరీస్ మిసైల్స్ అన్ని భారత్కు కేవలం ఇనుపు ముక్కలు మాత్రమే అవుతాయి. బహుశా ఇదే భయం చైనాను బెదిరింపులకు దిగజారుస్తోంది. ఏమి చేసినా ఆ మిసైల్ ముక్కలు తిరిగి కావాలని ఉంది. ఇప్పుడు కొంచెం అర్థం చేసుకుందాం. ఈ PL-15 మిసైల్ అంటే ఏమిటి? చైనా నిద్రహరణం చేస్తున్నది ఏమిటి? PL-15 అంటే థండర్బోల్ట్ 15, చైనా యొక్క అత్యంత ప్రమాదకరమైన అత్యాధునిక ఎయిర్ టు ఎయిర్ మిసైల్. చైనా డిఫెన్స్ దిగ్గజం CASC తయారు చేసింది. చైనా వైమానిక దళం దీన్ని తమ గేమ్ చేంజర్ గా భావిస్తుంది. పొడవు 4 నుండి 4.5 మీటర్లు, గాల్లో సౌండ్ కంటే 5 రెట్లు వేగంగా Mach 5 లక్ష్యం వైపు దూసుకెళ్తుంది. డొమెస్టిక్ రేంజ్ 200 నుండి 300 కిలోమీటర్లు. కానీ పాకిస్తాన్కి ఇచ్చిన PL-15 ఈ వెర్షన్ను కొంచెం పరిమితం చేశారు. 145 కిలోమీటర్లు, నిజ జీవితంలో సుమారు 120 కిలోమీటర్లు మాత్రమే.
20 నుండి 25 కిలోల హై ఎక్స్ప్లోజివ్ వార్హెడ్ ఉంటుంది. ఏ లక్ష్యాన్నైనా పూర్తిగా నాశనం చేసే శక్తి. ఇదే కారణంతో చైనా భయపడుతోంది. ఒక్క మిసైల్ను భారత్ పూర్తిగా అర్థం చేసుకుంటే మొత్తం PL సిరీస్ భారత్కు బహిరంగ పుస్తకం అవుతుంది. ఒకసారి చదివిన పుస్తకం శత్రువుకు ఆయుధం కాదు, కేవలం కథ మాత్రమే అవుతుంది. చైనా రిపీట్ చేస్తోంది, PL-15 కేవలం సాధారణ మిసైల్ అని. కానీ ఆలోచించండి, నిజంగా సాధారణమైనదైతే ఇంత రెచ్చిపోతుందా? అన్ని వైపుల నుంచి ఒత్తిడి తెస్తుందా? కాదు కదా. నిజానికి PL-15 చైనా యొక్క అత్యంత అడ్వాన్స్డ్, అతి సున్నితమైన ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ లో ఒకటి. దీని టెక్నాలజీ భారత్ చేతికి చిక్కకూడదని చైనా ఏమాత్రం కోరుకోదు. భారత శాస్త్రవేత్తలు దీన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే 3 పెద్ద లాభాలు. 1. ఈ మిసైల్ గాల్లో ఎలా దాడి చేస్తుందో మన వైమానిక దళం పైలట్లకు ముందే తెలిసిపోతుంది, మరింత సన్నద్ధులవుతారు. 2. దీని టెక్నాలజీ నేర్చుకుని మన మిసైల్స్ ను మరింత అడ్వాన్స్డ్ చేయవచ్చు. 3. దీన్ని గాల్లోనే విఫలం చేసే కౌంటర్ సిస్టమ్స్ తయారు చేయవచ్చు. అలా జరిగితే పాకిస్తాన్ FJ-17 లో పెట్టిన, చైనా J-10C, J-16, J-20 లో పెట్టిన ఈ మిసైల్ భారత్కు పనికిరానిదే అవుతుంది. ఇప్పుడు మీ నుండి ప్రశ్న, భారత్ ఈ PL-15 శిథిలాలను చైనాకు తిరిగి ఇవ్వాలా లేక పరిశోధన కొనసాగించాలా? మీ అభిప్రాయం కామెంట్లో తప్పక చెప్పండి. సమాచారం నచ్చిందా? అయితే ఈ వీడియోను మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం తర్వాత వీడియోలో. అంతవరకు జై హింద్, జై భారత్.